ఇలాగే నాకు 6 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులండి. 6 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులైతే హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేవండి. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాళ్ళు అరిగిపోయాయని చెప్పారండి. మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ పడుతుందన్నారండి. ఆపరేషన్ పడుతుందని నాకు భయం వేసిందండి. అయినా సరే చాలా డబ్బులు ఖర్చు పెట్టినండి. ఒక 50,000 దాకా ఖర్చు పెట్టినండి కాళ్ళు గురించి ప్రత్యేకించి. అయినా సరే నాకు అసలు ఏం తగ్గలేదండి. కాటవరం సురేష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు 7 కట్లు వేసారండి. 7 కట్లకి నాకు తగ్గిందండి. అసలు ఆ కట్లు కట్టకముందండి అసలు మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా నన్ను ఎత్తుకుని తీసుకొచ్చేవారండి, ఎత్తుకుని తీసుకెళ్ళేవారండి. మెట్లు దిగలేకపోయేదేనండి, ఎక్కలేకపోయేదేనండి. అలాగే అక్కడ కొద్దికి ఆయుర్వేద మందుకి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే అక్కడ 10,000 నెలకి. నెలకి 10,000 అలా కట్టి అలాగ కూడా వాడానండి. అయినా సరే అక్కడ కూడా తగ్గలేదండి నాకు. ఏలూరు వెళ్ళానండి ఎముకల డాక్టర్ దగ్గరికి. ఏలూరు వెళ్తే అక్కడ కూడా ఆపరేషన్ అన్నారు కానీ అక్కడ కూడా నాకు మందులు ఇచ్చారు కానీ తగ్గలేదండి. అయినా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే తగ్గలేదండి నాకు. ఇన్ని హాస్పిటల్ తిరిగానండి. అలాంటిది నాకు ఈ కాటవారం సురేష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 7 కట్లు వేసారండి. 7 కట్లకే లేచి తిరుగుతున్నానండి, నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. చాలా కొంచెం బాగుందండి నాకైతే. ఎట్లయినా చేస్తారండి, అంత ఎక్కువ కూడా ఖర్చు అవ్వట్లేదు అయిందండి.